హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచులు అండ్ బ్లాగ్స్ అండి. ఇక్కడ ఈరోజు టేస్టీగా సపోటా జ్యూస్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడు 1 కప్పు సపోటా గుజ్జుని ఈ విధంగా తీసుకోండి. అది మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఆ గుజ్జు వేసి షుగరు, అలాగే ఒక ఎలాచి, అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న కప్పు ఉంది కదా, అంటే కొంచెం చిన్న కప్పు ఒక పాలు, లేదా మీరు టీ గ్లాస్ కూడా వాడచ్చు. 1 కప్పు పాలు, 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టేయండి. 1 నిమిషం పాటు ఖచ్చితంగా మిక్సీ పట్టాలి. ఇక్కడ చూసారా, మిక్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసేసి ఒక గ్లాసులో సర్వ్ చేసేసుకుంటే, మిక్సీ చేసి వాటర్ యాడ్ చేసేటప్పుడు కూల్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే తర్వాత ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు టూటీ ఫ్రూటీలతో ఈ విధంగా మనం సర్వ్ చేసుకుంటే చల్లగా కూల్ బాగుంటుంది. టేస్టీగా ఒకసారి ట్రై చేయండి. ఇలాచీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. మంచి వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో చూసి